వక్రతుండ మహాకాయ. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ కథ ఏమిటో చూద్దామా? అనగనగా ఒక పొలంలో 4 ఎద్దులు. వాటి పని అవి చేసుకుంటూ ఆహారం తినేసిన తరువాత కబుర్లు చెప్పుకుంటూ స్నేహంగా ఉండేవి. వీటిని ఎప్పటి నుండో ఒక సింహం దూరం నుండి తినాలని గమనిస్తూ ఉంది. అసలే వాటి కొమ్ములు వాడిగా ఉన్నాయి. ఒకదాన్ని నేను తినేస్తే మిగిలినవి నన్ను బ్రతకనిస్తాయా, పొలం దున్నినట్లు నన్ను కుమ్మేస్తాయి అని ఆలోచిస్తూ అవకాశం కోసం ఎదురు చూస్తుంది. వాటిలో వాటికి లేనిపోనివి చెప్పి ఒకరి మీద ఒకరికి ద్వేషం కలిగేలా వాటిని దూరం చేసింది. ఒకరోజు ఒక ఎద్దును సింహం ఆపదలో ఉన్నట్లు అరిచి దగ్గరకు రప్పించుకుని తినేస్తుంది. తాత్కాలికంగా కోపంతో దూరం అయినా అవి మంచి వాతావరణంలో పెరగడం వల్ల మళ్ళీ ఒకటై తమ స్నేహితుడి చావుకు కారణమైన సింహం పన్నాగం అర్థమై బాగా ఆలోచించి ఒకచోట చనిపోయిన మేకను తెచ్చి పడేస్తాయి. చుట్టూ పెద్ద కంచె వేసి సింహంతో నీకు అక్కడ మంచి ఆహారం దొరుకుతుంది అని చెప్తాయి. అది సంతోషంగా వెళ్తుంది. ఆహారం భలేగా దొరికింది అనే సంతోషంతో మైమర్చి తింటూ ఉండగా చితికి నిప్పంటించి సింహాన్ని చంపేస్తాయి. నీతి: కలిసి ఉంటేనే ఎవరినైనా ఓడించగలం. పెరిగిన విధానాన్ని బట్టి, పరిస్థితులను బట్టి తాత్కాలికంగా కోపాలు సహజంగా వచ్చినా కష్టం వచ్చినప్పుడు మాత్రం కలిసి ఎదిరించాయి. ఓకే, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్, and don't forget to on the bell icon.